తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఎన్నికల వేళ జనసేనాని పవన్ కళ్యాణ్ రూట్ మారుస్తున్నారు. ఆయనే ఒక స్టార్ క్యాంపెయినర్ అయినప్పటికీ అన్ని చోట్ల అన్ని పనులు తానే చూసుకోలేని పరిస్థితుల్లో పార్టీ ప్రచారం కోసం స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించారు. వారిలో కొందరు పార్టీలో ఉంటే మరికొందరు పార్టీ సానుభూతి పరులు. ఈసారి వైసీపీ వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో స్టార్ క్యాంపెయినర్లకు ఎజెండా కూడా స్పష్టంగానే ఉందని చెప్పాలి. జనాన్ని ఆకట్టుకోవడంలో కూడా స్టార్ క్యాంపెయినర్లు సక్సెస్ సాధిస్తారని జనసేన వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పార్టీకి స్టార్ క్యాంపెయినర్లుగా ఉంటారంటూ కొందరి పేర్లను పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. పవన్ సోదరుడు నాగబాబు, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, సీనియర్ నటుడు సాగర్, హాస్య నటుడు పృథ్వీ, జబర్దస్త్ బ్యాచ్ హైపరాది, గెటప్ శ్రీనులను జనసేన పార్టీ ప్రచారానికి ఉపయోగించుకోబోతోంది. ఇందులో కొంతమందికి పూర్తి స్థాయి రాజకీయ అవగాహన ఉన్నప్పటికీ మరికొందరు పార్ట్ టైం రాజకీయవేత్తలు. పార్టీ గురించి 4 మంచి మాటలు చెప్పడమే కాకుండా అధికార వైసీపీపై వాళ్లు శృతిమించకుండా విమర్శలు చేయాల్సి ఉంటుంది. రాజకీయాల్లో గౌరవానికి ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ మరి తన స్టార్ క్యాంపెయినర్లను ఎప్పటికప్పుడు కట్టడి చేయాల్సి రావచ్చు. కొణిదెల నాగబాబు మొదటి నుంచి జనసేనలోనే ఉన్నారు. ఈసారి ఆయన అనకాపల్లి టికెట్ ఆశించారు. పొత్తులో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్కు టికెట్టు ఇవ్వాల్సి రావడంతో పవన్ స్వయంగా నాగబాబుకు సర్ది చెప్పారు. రాజకీయాలపై పూర్తి అవగాహన, సామాజిక అంశాలపై సత్వర స్పందనకు వెనకాడని నాగబాబు నిజంగానే మంచి స్టార్ క్యాంపెయినర్ అవుతారు. జన సైనికుల్లో కూడా ఆయనంటే గౌరవం ఉన్నందునే చెప్పే 4 మాటలు ఆలకించేందుకు వెనకాడరు. పైగా ఇప్పుడు జనసేనతో పాటు టీడీపీ, బీజేపీలకు కూడా ఆయన ప్రచారం చేయాల్సిన తరుణంలో ఆచితూచి వ్యవహరిస్తారని ప్రత్యేకంగా వివరించాల్సిన పని లేదు. నాగబాబు సంగతి సరే, ఇతర స్టార్ క్యాంపెయినర్ల సంగతి ఏమిటన్నదే ప్రశ్న. ఎంపిక చేసిన వారిలో కొంతమంది నిలకడలేని నాయకులున్నారు. మాట కంటే వెటకారం ఎక్కువ ఉన్నవాళ్లు, విషయానికంటే ఎక్కువగా విమర్శలకు ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు కూడా అందులో కనిపిస్తున్నారు. అంబటి రాయుడు స్టార్ క్యాంపెయినర్ ఎలా అయ్యారనేది కూడా పెద్ద ప్రశ్నే. కొద్ది రోజుల క్రితం క్రికెటర్ అంబటి రాయుడు సిద్ధం అంటూ ట్వీట్ చేశారు. ఏంటి, మళ్ళీ అంబటి రాయుడు వైసీపీలోకి వెళ్ళిపోతున్నాడా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. క్రికెట్కి గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అంబటి రాయుడు తొలుత వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి గుంటూరు లోక్సభ టికెట్ ఆశించినట్లుగా ప్రచారం కూడా జరిగింది. వైసీపీ గుంటూరు అభ్యర్థి అంబటి రాయుడు అంటూ వైసీపీ నేతలే మీడియాలకు లీకులిచ్చారు. ఏమైందో అంబటి వైసీపీని వీడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో టచ్లోకి వచ్చారు. ఇంతలోనే జనసేన పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్గా అంబటి రాయుడికి అవకాశం దక్కింది. అంబటి రాయుడికి నిలకడలేదు. రాజకీయాలపై అవగాహన ఎంత ఉందో తెలీదు. కానీ క్రౌడ్ పుల్లర్ అవుతారన్నది మాత్రం నిజం. ఎప్పటికప్పుడు ఆయనకు అజెండాను చెబుతూ నడిపిస్తే మంచి క్యాంపెయినర్ అవుతారని నిర్ధారణకు రావచ్చు. ఇక పృథ్వీ ఒకప్పుడు వైసీపీలో ఉండేవారు. టీటీడీ భక్తి ఛానల్ అధిపతిగా ఉన్నప్పుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పదవి పోయింది. దాంతో ఆయన జగన్పై దుమ్మెత్తిపోసి జనసేనలో చేరారు. ఇప్పుడు జనసేన కోసం పాటలు, స్కిట్లు సిద్ధం చేస్తున్నారు. కామెడీ ఫేస్గా ముద్రపడిపోయిన ఆ 30 years ఇండస్ట్రీ ప్రచారంలో జనసేనను ఎలా హైలైట్ చేస్తారో చూడాలి. కాకపోతే జనసేనాని ఎప్పటికప్పుడు ఆయన్ను కట్టడి చేయాల్సిన అనివార్యత మాత్రం ఉంటుంది. జబర్దస్త్ ఫేమ్ హైపరాది, మంచి మాటకారి, ప్రాసతో పదాలను వాడడంలోనూ దిట్ట. ఆయనతో వచ్చిన సమస్య ఒక్కటే, ఆయన పవన్ కళ్యాణ్కు వీరాభిమాని. దాంతో కంట్రోల్ తప్పి రెచ్చిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కొంచెం తగ్గు అని పక్కనోళ్లు ఎప్పటికప్పుడు ఆయనకు గుర్తు చేస్తూ ఉండాలి. గెటప్ సీనుది కూడా అదే సీను. జనసేనకు స్టార్ క్యాంపెయినర్లు అవసరమా అంటే ఖచ్చితంగా సమాధానం చెప్పలేం. ఎందుకంటే పవన్ కళ్యాణే స్వయంగా ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్. ఆయన అన్ని చోట్ల తాను తిరగలేడు కాబట్టి కొందరు స్టార్ క్యాంపెయినర్లను నిలబెట్టారు. వాళ్లు కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. చూడాలి మరి ఏమవుతుందో. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.